దేవాలయాలలో ఉత్సవాలు నిర్వహించేటప్పుడు రథోత్సవాలు చేస్తారు కదా. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి? మన హృదయం రథం, మన శరీరం రథం. అంటే మన హృదయం అందులో ఉండేటువంటి ఒక భాగం కింద చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ శరీరానికి పైన శిరస్సు, రథానికి పైన కూడా ఆ భాగంతో అంటే రథంతో ఈ శరీరాన్ని పోలుస్తూ ఉంటారు. అందువల్ల మనోరథము అనేటువంటి పదం కూడా ఒకటి మనం వింటుంటాం. అంటే మనస్సుకి సంబంధించినటువంటి కోరిక, అక్కడ కూడా రథ శబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే రథంలో కూర్చున్నటువంటి వ్యక్తి, అది మన హృదయంతో పోలుస్తాం. ఆ హృదయం అంటే రథం లోపల ఉన్నటువంటి ప్రదేశం. రథం లోపల ఉన్నటువంటి వాడు మన హృదయం లోపల ఉన్నటువంటి వాడు. రథం వెళ్ళేటువంటి మార్గం మనస్సు అంటారు. ఈ శరీరం కూడా మనస్సు యొక్క మార్గంలో వెళ్తుంటుంది. మనస్సు ఏం చెబుతుంటే అది చేస్తుంటుంది. అట్లాగే ఈ శరీరం అనే రథాన్ని కూడా నడిపించేటువంటి వ్యక్తి బుద్ధి. బుద్ధి అంటే పెద్దవాళ్ళు రకరకాల అర్థాలు చెప్పారు. ఇక్కడ మనం ఒక అర్థం మాత్రం ఇక్కడ నేను చెప్తాను. స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత. స్మృతి అంటే జరిగిపోయినటువంటి కాలం, భూతకాలం, దాన్ని స్మృతి అంటారు. అలాగే మతి రాగామి గోచర, మతి అంటే జరగబోయేటువంటి దాన్ని ఊహించి దానికి తగినట్టుగా ప్రవర్తించేటువంటి ఏదైతే ఒక బుద్ధి విశేషం ఉందో దాన్ని మతి అంటారు. అందుకే నీకు మతుందా అంటారు. అంటే ఇలాంటి పని చేస్తున్నావు ఏమిట్రా, అక్కడ నిప్పులు ఉన్నాయి, అక్కడ కాలు పెడుతున్నావు, చూసుకోక్కర్లేదు నువ్వు, మతుందా అంటాం. అంటే రాబోయేదాన్ని ముందుగానే ఊహించాలి. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. ఇక బుద్ధి అనేది వర్తమాన కాలానికి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో నేను ఇప్పుడు ఏ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఆ మాట నేను మాట్లాడకూడదు. నేను ఎలా నడవాలి అంటే జరుగుతున్న కాలంలో నేను ఎలా ప్రవర్తించాలి, ఏది మంచి ఏది చెడు, దాన్ని చెప్పేటువంటి దాన్ని బుద్ధి ఉందా అంటారు. బుద్ధి దాన్ని అంటారు. ప్రజ్ఞ త్రైకాలికి మత. ఈ మూడు కలిస్తే దాన్ని ప్రజ్ఞావంతుడు అంటారు. అంటే జరిగిపోయిన దాన్ని, జరగనున్నదాన్ని, జరుగుతున్నదాన్ని, ఈ మూడింటిని కూడా సమన్వయించుకోవాలి. అంటే చెప్పటం ఇంతసేపు పట్టింది, కానీ ఆలోచన క్షణంలో అయిపోవాలి. ఆ మూడింటిని సమన్వయపరుచుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే మీ యొక్క గత చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి. మీతో నాకు ఇదివరకు ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోవాలి. అలాంటి వాడిని ప్రజ్ఞావంతుడు అని అంటారు. ఇక్కడ బుద్ధి, ఇక్కడ సారథి. ఈ శరీరం అనేటువంటి ఈ రథాన్ని నడిపించేటువంటి సారథి బుద్ధి. అందుకని నీ బుద్ధి ఏం చెప్తోంది ఆలోచించుకో. తాత్కాలికీ జ్ఞేయ. అప్పటికప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకంటే చెప్పేటువంటి వాళ్ళు ఎప్పుడూ మన పక్కన ఉండరు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి బుద్ధితోటి ఆలోచిస్తూ ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే వాడు జీవన ప్రయాణంలో సరి అయినటువంటి గమ్యస్థానానికి చేరుకోగలడు. ఆ రకంగా ఈ మనస్సు అనే మార్గంలో ఈ రథం వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం కూడా మనస్సు చెప్పినట్లుగా వెళుతూ ఉంటుంది. ఆ మనస్సుని హృదయస్థం పరమాత్మ. అందుకే రథంలో ఉన్నటువంటి రథస్థో కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే రథంలో కూర్చున్నటువంటి కేశవుణ్ణి గనక చూస్తే మళ్ళీ నీకు పునర్జన్మ ఉండదు అంటారు. అంటే రథం యాత్ర అంత గొప్పది అంటారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా రథయాత్రని అంత గొప్పగా చెప్తారు. ఇది శరీరానికి రథానికి ఉన్నటువంటి పోలిక.